వెల్కమ్ టు పూరాలుక్. ప్రకృతితో చైనా ఆడుతున్న ప్రమాదకర ఆట ఇప్పుడు భారత్ తో పాటు ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. భారత్ సరిహద్దుకు అత్యంత సమీపంలో టిబెట్ లోని బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక టైం బాంబులా మారబోతోందా అంటే అవునని అంటున్నారు స్వయంగా చైనా శాస్త్రవేత్తలు. సుమారు $147 బిలియన్ భారీ వ్యయంతో చైనా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెడోక్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ తీవ్ర భౌగోళిక ముప్పులో పడింది. ఈ డ్యాం విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే అతి పెద్దదైన 3 గార్జెస్ డ్యామ్ ను కూడా అధిగమిస్తుందని చైనా పగటి కలలు కంటోంది. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రాంతం నేరుగా ఒక క్రియాశీల భూకంపం విరామలేఖ అంటే యాక్టివ్ ఫాల్ట్ లైన్ పై ఉందని చైనా ప్రభుత్వానికి చెందిన భూగర్భ పరిశోధకులే బాంబు పేల్చారు. గత హిమయుగం నుండి ఇప్పటికీ చురుగ్గా ఉన్న ఈ ఫాల్ట్ లైన్ కారణంగా ఇక్కడ ఎప్పుడైనా భారీ భూకంపాలు, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అక్కడి బలహీనమైన శిలల వల్ల డ్యాం పునాదులు స్థిరత్వమే ప్రమాదంలో పడే అవకాశం ఉందని కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్టు చైనా కల కావచ్చు, కానీ దిగువన ఉన్న భారత్ కు మాత్రం ఇది కోలుకోలేని పర్యావరణ వ్యూహాత్మక శాపంగా మారేలా కనిపిస్తుంది. టిబెట్ లో యార్లుంగ్ సాంగ్పోగా పిలిచే ఈ నది మన అరుణాచల్ ప్రదేశ్ లోకి సియాంగ్ గా, అస్సాంలో బ్రహ్మపుత్రగా ప్రవహిస్తూ కోట్ల మందికి జీవనాధారంగా నిలుస్తుంది. ఒకవేళ చైనా శాస్త్రవేత్తలు హెచ్చరించినట్టు అక్కడ భారీ భూకంపం సంభవించి ఆనకట్టుకు ఏమైనా నష్టం జరిగితే దిగువన ఉన్న అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలు జల సమాధి అయ్యే ప్రమాదం ఉందని భూగర్భ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతేకాదు, సాధారణ రోజుల్లో కూడా చైనా ఈ ప్రాజెక్టు ద్వారా నది సహజ ప్రవాహాన్ని మార్చేస్తే మన ఈశాన్య రాష్ట్రాల్లో వ్యవసాయం, తాగునీరు, మత్స్య సంపద తీవ్రంగా దెబ్బతింటాయి. వర్షాకాలంలో చైనా అకస్మాత్తుగా నీటిని విడుదల చేస్తే దిగువ ప్రాంతాలు వరదల్లో చిక్కుకుపోతాయి. అదే ఎండాకాలంలో నీటిని నిల్వ చేస్తే భారత్ కు చుక్క నీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే చైనా మాత్రం తాము కేవలం జల విద్యుత్ కోసమే ఈ ప్రాజెక్టు కడుతున్నామని, నీటిని మళ్లించే ఉద్దేశం లేదని పైకి చెబుతున్నా డ్రాగన్ నైజం తెలిసిన భారత్ దీనిపై నిరంతరం నిఘా ఉంచింది. నదీ ప్రవాహ సమాచారాన్ని పారదర్శకంగా పంచుకోవాలని చైనాను భారత్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ప్రకృతిని ధిక్కరించి చైనా నిర్మిస్తున్న ఈ డ్యాం భవిష్యత్తులో ఎలాంటి విపత్తులకు దారితీస్తుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది.